హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే నిన్న మనం ఒక వీడియో పోస్ట్ చేసిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక ఇన్వర్టర్ గురించి, లీవ్ గార్డ్ ఇన్వర్టర్ గురించి. ఆ వీడియో గురించి కూడా చాలా ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారు. కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి సార్, మీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుందని. బట్ నేను ప్రజెంట్ మనకు అవసరం లేదు అవన్నీ. లేని రిస్కులు తీసుకోవడం, కోర్టు చుట్టూ తిరగడం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత ఓపిక లేదు. సో సింపుల్గా అవాయిడ్ చేసినాను. అండ్ టుడే అవర్ వీడియో, మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరి పేరు చెప్తే ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారిని కూడా క్రాస్ చేసి ఇప్పుడు పాపులారిటీలో ఫస్ట్ ప్లేస్లో, డెవలప్మెంట్లో ఫస్ట్ ప్లేస్లో, ఎక్కడ వెళ్ళినా జనాదరణ పొంది అశేష జనవాహినితో ఆయన పేరు కాదు ఫ్లెక్స్ కనిపెడితేనే అక్కడికి లక్షల్లో వచ్చే ఫ్యాన్స్ ఉన్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడబోతున్నాము. బిఫోర్ ద స్టార్టింగ్ వీడియో మీకు చెప్పేది ఒకటే, యాజ్ యూజువల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. చలో లెట్స్ స్టార్ట్ వీడియో. ఈరోజు మనము కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన గురించి మాట్లాడబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సెప్టెంబర్ 1968లో జన్మించారు. అండ్ ఆయన సినిమా జీవితము, రాజకీయ జీవితము మనకు తెలుసు. అది సినిమా జీవితం అనేది ఎంత మంచిగా ఉన్నా కానీ ఆ సినీ జీవితాన్ని వదిలేసి పబ్లిక్లోకి వచ్చి నానా మాటలని, కొంతమంది అయితే మరీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా కానీ, ఏం చేసినా కానీ వెనకడుగు వేయకుండా తనకంటూ ఒక ముద్ర ఏర్పరచుకున్న వ్యక్తి. పార్లమెంట్ ఆవరణలో స్వయంగా నరేంద్ర మోడీ గారే ఏ పవన్ హై, తుఫాన్, ఆంధీ హై అంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆంధీ మీన్స్ సగం మన తెలుగు వాళ్ళకి అర్థం కాలేదు, గూగుల్ చేసిర్రు అనుకుంటా. తుఫాన్ అని అర్థం. సో ఇక్కడ కూర్చున్న పవన్ ఉన్నారు చూసారా, ఆయన మనిషి కాదు, తుఫాన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారితోటే మన్ననలు పొందిన అతి తక్కువ మందిలో ప్రముఖులు మన పవన్ కళ్యాణ్ గారు. అండ్ మొన్న తమిళనాడులో కూడా మన సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ ఆ వేద పండితులు ఎవరైతే సనాతన ధర్మ రక్షకులు ఉన్నారో, స్వామీజీలు, గురూజీలు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడం జరిగింది. అండ్ డెవలప్మెంట్ పరంగా చూస్తే తను తీసుకున్న శాఖలు ఏవైతే గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ, తాగునీటి పారుదల శాఖ, నీటిపారుదల శాఖ, రూరల్ డెవలప్మెంట్, ఈ ప్రతి శాఖకు న్యాయం చేస్తూ ఎట్ ద సేమ్ టైం తను కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. దాని ద్వారా దర్శకునికి టైం వేస్ట్ అవుతుంది, నిర్మాతకి డబ్బుల పరంగా లాస్ వస్తుందని తెలిసి ఆ సినిమాలు కంప్లీట్ చేస్తూ 24 అవర్స్లో నాకు తెలిసి ఒక 20 గంటలు పనిచేసే వ్యక్తిని నేను చాలా తక్కువ మందిని చూసినాను. అందులో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. సో అట్లాంటి నాయకుడు మన తెలంగాణలో కూడా రావాలని నేను నిజంగా మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదో న్యూస్ అయితే స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి, జనసేన, టీడీపీ, బీజేపీ అలియన్స్ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తారని. ఒకవేళ కూడా ఇక్కడ జనసేన రావడం అంటూ జరిగితే మాత్రం కంపల్సరీ మనం జూబ్లీ హిల్స్లో మన పార్టీని గెలిపించుకోవాలి. మోరెవర్ నేను పార్టీ గురించి మాట్లాడాలని చెప్పలేదు, బట్ ఆయన సినిమా కెరీర్ గురించి మాత్రం, హరిహర వీరమల్లు గురించి క్లియర్ కట్ ఒకటి క్లారిటీ అయితే వచ్చేసింది. 24th జూలై నెక్స్ట్ మంత్లో హరిహర వీరమల్లు సినిమాలో థియేటర్లోకి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్యాన్స్కి చాలా పెద్ద బిగ్ రిలీఫ్. ఇప్పుడు జూలై 24th తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ ఓజీ
సెప్టెంబర్ 25 ఆంగ్లీ చీతా ఓజీ వస్తుంది. సో పబ్లిక్ అంతా ఈగర్లీ మెయిన్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్, భక్తులు, జన సైనికులు మాలాంటి ఎంతో మంది వెయిట్ చేసి ఒక ప్రముఖమైన వ్యక్తికి సంబంధించిన సినిమాలు ఇవి. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత చాలామంది అయిపోతుంది చేయడు ఇంకా సినిమాలు ఆపేస్తారన్నారు. తప్పు అది. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లోకి వెళ్ళిపోయింది అండ్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయని చెప్పి విశ్వసనీయ సమాచారం. కాబట్టి మనకి పవర్ స్టార్ సినిమాల నుంచి దూరం అవ్వడు. మనకు ఎంటర్టైన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేస్తూ ఎప్పుడు ప్రజాదరణ పొంది ప్రజల్లో ఉండి ప్రజల కొరకు ప్రజల చేతనే ఆయన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు ఆయనని కొంచెం ఫాలో అవుతే మీరు కూడా రాజకీయంగా బెటర్ అవుతారు. సొసైటీలో మీకు కూడా కొంచెం మంచి నేమ్ అనేది వస్తుంది. ఇది నా అడ్వైజ్ కాదు, చెప్తున్నా సీరియస్గా. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడే జన సైనికులు చేసిన వీరంగం మీకు తెలుసు. ఆయన ఒక పబ్లిక్ స్పీచ్లో కూడా ఒక మాట చెప్పిండు, అదా పాతాళానికి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేను. అది అయింది. కారణ జన్ములు యుగానికి ఒక్కరే పుడతారు, ఎన్నో యుగాల తర్వాత ఒకరు పుట్టిర్రు, అతనే పవన్ కళ్యాణ్. సో అతనితో ఎవరు కూడా ఎక్స్ట్రా చేయొద్దు. మన పని మనం చూసుకొని తనతో సాన్నిధ్యంగా ఉంటూ మన పని మనం చూసుకుంటూ తనని డిస్టర్బ్ చేయకపోతే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ ఎవరైనా పబ్లిసిటీ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే పబ్లిసిటీ వస్తుందని అందరికి ఒక అపోహ. ఎంత పబ్లిసిటీ వస్తుందో ఆ 2-3 రోజులు లేదా ఒక మంత్ 2 months. పోసాని కృష్ణమురళి ఏమైండు, పృథ్వీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడనే వచ్చిండు, అలీ రాజకీయాలకు దూరం అయిపోయిండు. ఇప్పుడు కొత్తగా అది ఒకటి వచ్చింది యాంకర్ శ్యామల, అదే అవుట్డేటెడ్. ఇట్లా చాలామంది వచ్చిండ్రు, వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలనుకున్నాను, ఎందుకో నాకు చాలా కనెక్టింగ్ ఉన్న మనిషి. ఆయన పబ్లిక్లో చూస్తే ఇట్లా గూజ్బం ఉన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, అంత ఉంటుంది పవన్ కళ్యాణ్ గ్రేస్ కానీ ఆ స్మైల్, ఆ ఐస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ అంతే, మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం. చలో బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.